నమస్తే గైస్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. మంచిగా ప్రాపర్గా గ్యాప్ ఇచ్చి అండ్ 7 to 8 hours పడుకొని అలా డెడ్ లిఫ్ట్ సెషన్ పెట్టుకున్నా. సండే మార్నింగ్ డెడ్ లిఫ్ట్ అంటే ప్రాపర్ అసలు సూపర్ మార్నింగ్, అది జిమ్ రైట్స్కి అర్థమవుతుంది. సో డెడ్ లిఫ్ట్ కోసం ఫస్ట్ నేను ఎంటీ బార్తోని ప్రాక్టీస్ చేసేసుకున్నా, ఫామ్ అంతా చూసుకొని. తర్వాత కెమెరా మంచిగా చూసి అందుకనే క్లియర్ అయింది. 70 kgs 5 reps ఆరామ్సే వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రెప్ దగ్గర పాజ్ తీసుకుంటున్నాను నేను. ఎవ్రీ స్టెప్ కరెక్ట్గా చూసుకొని ఫామ్, మళ్ళీ తర్వాత 150 దాటినాక ఫామ్ గేమ్ ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. సో అందుకే ఎవ్రీ రెప్ 70 kgs ఫామ్ని కరెక్ట్గా చూసుకుంటుండే. ఫస్ట్ వచ్చేసి స్లాక్ని తీసేసి దాని తర్వాత బార్ని ఆల్మోస్ట్ షిన్మోన్కి టచ్ చేసుకుంటూ పైనకి తీసుకెళ్ళి, ఎసెంట్రిక్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు అండ్ ఫాస్ట్గా పుల్ చేయాలని కూడా అంతకే కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో 70 kgs కదా, ఫామ్ చూసుకుందాం అని చెప్పేసి. సో 150కి ముందు వరకు ఫామ్ మాత్రమే చూసుకుంటా, మరీ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ యూజ్ చేయకుండా జస్ట్ బ్లడ్ ఫ్లో రావాలి, మజిల్ యాక్టివేట్ అవ్వాలి, స్ట్రెంత్ కంప్లీట్గా యూజ్ అవ్వద్దు, ఎనర్జీ రిజర్వ్లు ఉండాలి, ఈ పాయింట్స్ పెట్టుకొని తీస్తున్నాయి అనమాట. 150 ముందు వరకు రెప్స్ తీసుకుంటా ఈ పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నాయి. ఎవ్రీ చిన్న పాజ్ ఇచ్చేయటంలో రెప్ మధ్యలో చిన్న పాజ్ వచ్చినప్పుడు గ్రిప్, స్టాండ్స్, స్లాక్ తీస్తున్నానా లేదా, స్టాండ్స్ చూసుకొని లాట్స్ని ఎంగేజ్ చేస్తున్నానా లేదా, ఇట్లా ఆర్డర్లో చెక్ చేసుకుంటూ పోయినా. 120 వరకు 5 reps తీసుకుంటా ఇక్కడ ఆపిన. 120 తర్వాత 150 దగ్గర ఫాస్ట్గా పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. 1 to 2 secondsలో రావాలి లిఫ్ట్ అని చెప్పేసి. సో ఇది 2 secondsలో వచ్చేసింది, ఫైన్, హ్యాపీ. సింగిల్ రెప్ అనమాట 150 నుంచి. తర్వాత 170 దగ్గర వచ్చేసరికి ప్లాన్ అయితే 2 seconds రావాలనుకున్నా, కానీ 1, 2, 3 ఆల్మోస్ట్ 3 seconds, 2 to 3 seconds పట్టింది. ఏంది ఇంత స్లోగా వచ్చింది ఏంది అని చెప్పేసి నేను మళ్ళీ వెయిట్ చూసుకున్నా, కరెక్ట్గానే పెట్టిందా అని చెప్పేసి. సో అంత కొంచెం హెవీ అనిపించింది అనమాట. దాని తర్వాత ఇది హెవీ అనిపించింది అని చెప్పేసి 190 కాకుండా 185నే కొడదాము, 185 ఒకవేళ మంచిగా వస్తే అప్పుడు చూద్దాంలే అనుకున్నా. 185 మంచిగా ప్రాపర్గా 3 seconds అరౌండ్ అయింది టైం. సో మన బల్క్ పీక్లో ఉన్న స్ట్రెంత్ ఇంకా రాలేదన్నమాట, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ ఇంకా పీక్ కండిషన్లో లేవు. అందుకని ఇప్పుడు 180 కొట్టినా మళ్ళీ ఊగుకుంటూ వస్తుంది. అందుకని ఇంకా 185నే సెకండ్ సెట్ మళ్ళీ ట్రై చేసిన. సెకండ్ సెట్ మంచిగా 3 to 4 seconds పట్టింది. సో ఇక్కడ నుంచి మన స్ట్రెంత్ రివర్స్ గేర్ వేసింది అనమాట. రివర్స్ గేర్ వేసినందుకు నేను వేరియేషన్ చేంజ్ చేసేసిన. నెక్స్ట్ వేరియేషన్కి వచ్చేసి సీటెడ్ రోయింగ్ ఆరామ్సే లేస్తుంది. ఇది స్ట్రెంత్ రెప్స్ పెట్టుకొని 6 reps, ఎవ్రీ వెయిట్కి 6 reps పెట్టుకొని 6 అట్లా ఫుల్ స్టాక్ వరకు తీసుకెళ్ళిపోయినా. ఫైన్, డీసెంట్గానే వెయిట్ పడ్డది, ఇది డీసెంట్గా రెస్పాండ్ అయింది. దీని తర్వాత వచ్చేసరికి లాట్ పుల్ డౌన్, రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ఇది హై వాల్యూమ్ చేస్తా యూజువల్గా, కాకపోతే ఈసారి హై వాల్యూమ్ చేయలేదు, ఇంటెన్సిటీ పెంచిన. సో టైం అండర్ టెన్షన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోయినా అనమాట. వాల్యూమ్ తక్కువనే, హార్డ్లీ 3 to 4 sets చేసిన. వెయిట్ కూడా డీసెంటే ఉండే. లాస్ట్ సెట్ కాబట్టి 85 పెట్టుకొని ఇక్కడ టైం అండర్ టెన్షన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోయినా. అండ్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్దాం, ఇది కూడా ఇంటెన్సిటీ పెంచి అని చెప్పేసి పార్షియల్ రెప్స్తోని కంప్లీట్ చేసిన. లాస్ట్ సెట్ కాబట్టి పార్షియల్ రెప్స్ వచ్చిన, ఎంత వస్తా చిన్న రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చినా కూడా ఐ కెప్ గోయింగ్. ఇక్కడతోని లాట్ పుల్ డౌన్ ఆపేసిన. తర్వాత వచ్చేసి సింగిల్ హ్యాండ్ లోరో మెషిన్. ఇది ఫస్ట్ 45 90 kgs 45 kgs ఈచ్ సైడ్ పెట్టి ఫామ్ నీట్గా మెయింటైన్ చేసుకుంటా 50 reps కంప్లీట్ చేసిన. 50 reps వరకు సేమ్ వెయిట్, సేమ్ రెప్స్, 10 reps ఈచ్ సెట్, 10 అట్లా 50 కంప్లీట్ అయినాక స్ట్రెచ్ అంతా సెట్ అయ్యి కొంచెం బ్యాక్ రెస్పాండ్ అవుతున్నప్పుడు అప్పుడు వెయిట్ పెంచిన. అప్పటి నుంచి 6 reps వస్తే చాలు వెయిట్ బెంచ్ చేయడమే. 6 reps 60 kgs 15 4 plates ఈచ్ సైడ్ 60 అది కూడా 6 reps చేసినాక 75 kgs చూసిన. కావాలని స్లోగా ఇసెంట్రిక్ మెయింటైన్ చేస్తుండే, నాకు కంట్రోల్ అవుతుందా లేదా వెయిట్ చూసుకుంటూ వెళ్ళినాను అనమాట. తర్వాత 75 kgs కూడా నీట్గానే కంట్రోల్లోనే ఉన్నట్టు అనిపించింది వెయిట్. ఇంకా తర్వాత వచ్చేసి 90 kgs ట్రై చేసిన. ఇక 90 kgs అప్పుడు ఎనర్జీ మొత్తం మజిల్ కాంట్రాక్షన్, మజిల్ ఎసెంట్రిక్లోనే ఉండాలి, గ్రిప్పులో ఎనర్జీ పోవద్దని చెప్పేసి లిఫ్టింగ్ స్ట్రాప్స్ పెట్టుకొని చేసిన. 90 kgs ఫైన్, 3-4 repsకే అవుట్ అయిపోతుండే, అసలు టైట్ అయిపోయింది బ్యాక్. దీనికి ఒకటే ఒక సెట్ కొట్టిన 90తోని, అప్పటికే బ్యాక్ మంచిగా రెస్పాండ్ అవుతుండే.
సో ఇది ఫెయిల్యూర్ సెట్ లాగా పార్షల్స్ వచ్చినా కూడా గుంజుకుంటూ పోయినాను అనమాట. ఇంకా ఇక్కడతోనే 100, ఇది 90 తర్వాత కూడా వెయిట్ బెంచ్ ఉంది కానీ ఇక్కడతోనే 100 reps అయిపోయినాయి అసలు ఈ ఒక వేరియేషనే. సో లాస్ట్ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళి ఈ వేరియేషన్ ఇక్కడనే ఆపేసిన. ఇంకా లాస్ట్ వేరియేషన్కి వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్, లైట్ వెయిట్, లైట్ రెప్స్, లో వాల్యూమ్, ఓన్లీ లాట్స్ స్ట్రెచ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఇక బ్యాక్ వర్కౌట్ అక్కడితోనే క్లోజ్ చేసి చెస్ట్ వర్కౌట్కి బాడీ వెయిట్ వర్కౌట్ విచ్ ఇస్ బార్ డిప్స్, కాకపోతే ఇంటెన్సిటీ పెంచుదామని చెప్పేసి వెయిటెడ్ బార్ డిప్స్. ఇది వాల్యూమ్ అసలు 100 కొడదాం అనుకున్నా కానీ డెడ్ లిఫ్ట్కే బాడీ మొత్తం స్ట్రెయిన్ అయింది కాబట్టి 50 reps పెట్టిన. వెయిటెడ్ ఉంది కదా ఎట్లాగో అని చెప్పేసి 50 reps కొట్టి ఈ వేరియేషన్ ఇక్కడ ఆపేసిన. చెస్ట్కి జస్ట్ బాడీ వెయిట్ వర్కౌట్ చేయాలి. లాస్ట్ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో 20 minutes చేసి నీట్గా ఇక్కడనే సెషన్ క్లోజ్.